దేవవరం నియోజకవర్గంలో గత నిన్న మొన్న కురిసిన వర్షాలకి మరి వరిసేలు ఏ విధంగా ఉన్నది మేము అందరం పరిశీలించాం. తెలుగుదేశం పార్టీ బృందం అలాగే జనసేన కూటమి నాయకులు అందరం కూడా చాలా చోట్ల ఫస్ట్ ఒకసారి 2 సార్లు ఆకుముళ్ళు వేయడం, మునిగిపోవడం, మళ్ళీ వేసి ఈ స్థాయికి వచ్చింది పంట. ఇది వచ్చినప్పుడు ఇప్పుడు మునిగిపోయి మళ్ళీ కులిపోతున్నాయి. అందరూ కూడా భీమవరం నియోజకవర్గంలో మరి శాసనసభ్యులు లంజిబాబు గారు కానీ అలాగే కూటమి నాయకులు మేము అందరం కూడా మొన్న డ్రైనేజీ ప్రక్షాళన చేసాం. దానివల్ల ఈ మాత్రం ఉంది. ఇప్పుడు వ్యవసాయాధికారులు కూడా అన్ని చోట్ల కూడా భీమవరం మండలం ఏరాసమానం అన్ని చోట్ల కూడా మునిగిపోయిన కాడ ఎక్కడైతే నష్టం జరుగుతుందో రైతులకు మేలు జరగాలని చెప్పేసి మేము ఈరోజు పొద్దున పరిశీలించడం, సమీక్షించడం జరిగింది. మేము కూడా ప్రత్యేకంగా ఈ పొలాలు కూడా పరిశీలించడం. రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాత్రి అంతమంది కూడా కృష్ణా గుంటూరు జిల్లాల్లో కురిసిన వర్షానికి ఆయన సమీక్ష జరిపారు. మేము కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా కానీ జనసేన కానీ బీజేపీ కానీ అందరం కూడా మరి చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రకంగా కష్టపడుతున్నప్పుడు మేమేంటని చెప్పేసి అనుకుని మేము అన్ని పొలాలు కూడా ఇంచుమించు భీమవరం మండలం కానీ ఏరాసం మండలం కానీ అలాగే ఎన్ని కూడా తిరిగినప్పుడు మరి ఈ రకంగా ఉంది. వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకెళ్ళి పంట నష్టాన్ని మరి ఇది ఈ మూలకి పనిచేయవు, కుళ్ళిపోతాయి. ఇవన్నీ కూడా నష్టాన్ని నివారణ చేసి రాబోయే మళ్ళీ దాళవ పంటకి ఈ మళ్ళీ విత్తనాలు కానీ అన్నీ కూడా సబ్సిడీగా ఊరినిచ్చే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి మేమందరం కూడా నివేదిస్తాం. రాబోయే రోజుల్లో రైతు వారీగా రైతుకి ఏ నష్టం జరగకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సిగ్గు తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులు. ఒక్క డ్రైన్ కూడా ఎక్కడ కూడా ఒక చిప్పుడు మట్టి కూడా తీయలేని పరిస్థితి ఇవాళ ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోవడానికి కారణం. ఇవన్నీ కూడా సరి చేసుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. రాబోయే రోజుల్లో రైతాంగానికి మంచి రోజులు వచ్చే విధంగా పరిపాలన ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం.